యూజువల్గా మా అమ్మాయి ఎక్కువ సినిమాలు చూడదు, ఏదో సెలెక్టివ్గా చూసుకుంటూ ఉంటుంది. స్ట్రేంజర్ థింగ్స్ నెట్ఫ్లిక్స్లో, నాన్న నువ్వు అది చూసావా, బ్రేకింగ్ బ్యాడ్ చూసావా, బ్రేకింగ్ బ్యాడా నేను చూడలేదు, చూడు అలాంటివి చూడాలి, నువ్వు చూడకపోతే అలా అని మాట్లాడే మా అమ్మాయి నా సినిమాలు మామూలుగా తక్కువ, ఈ సినిమా చూసింది. అమ్మాయ ఫోన్లో చూసింది అనుకున్నా, అదిగో మీ నాన్న పర్ఫార్మెన్స్ చూసావా, అసలు నువ్వు ఏదో అనుకుంటున్నావు అనే రేంజ్లో నేను మాట్లాడుతుంటే 3 సార్లు చూసింది. ఓకే, అవునా, ఐఎమ్ వెరీ హ్యాపీ, జన్మ ధన్యం అయిపోయింది. థ్యాంక్స్ అమ్మా అనుకుంటే ఏమేమి కాంప్లిమెంట్ చేశారు మీకు? నాకు కాంప్లిమెంట్స్ ఏం చెప్పలేదు. కానీ చూసారు 3 times అనేవి చూసింది, 3 సార్లు చూశాను అన్నదే కాంప్లిమెంట్. అఫ్కోర్స్ నా గురించి అవ్వకపోవచ్చు, మౌళి గురించి అవ్వచ్చు, హీరోయిన్ గురించి అవ్వచ్చు, జయకృష్ణ గురించి అవ్వచ్చు, ఎవరి గురించి, అల్టిమేట్గా ఆ సినిమా నేను చేశాను కాబట్టి అందులో నాకు ఆనందం. సో ఎవ్రీథింగ్, ఈవెన్ సాయి మార్తాండ్ కూడా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే, స్క్రిప్ట్ దశలోనే ఎప్పుడైతే స్క్రిప్ట్ నరేట్ చేశాడో, ఆ నరేట్ చేసినప్పుడే నాకు ఐఎమ్ వెరీ క్వైట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా హిట్. ఆ తర్వాత మేము నితిన్ గారితో, సాయికృష్ణ గారితో, మా ఈటీవీ విన్ హెడ్స్ తోటి, సార్ థియేటర్కి రండి సార్, థియేటర్కి రావాల్సిన కంటెంట్ సార్ ఇది అని చాలాసార్లు చెప్పుకోవడం అయింది. అవునా సార్, వద్దాం సార్, అదే చూద్దాం సార్, వద్దాం సార్, చూద్దాం సార్ ఇలా అంటూ ఉన్నారు. లక్కీలీ దే కేమ్. అండ్ వచ్చిన తర్వాత ఎవరితో వచ్చారు, బన్నీవాస్ గారు, అలాగే వంశీ నందిపాటి గారు, వాళ్ళ ద్వారా వచ్చారు. అంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అన్నది అద్భుతంగా తెలుసు, ఎలా చేయాలో తెలుసు. అలాంటి వ్యక్తుల ద్వారా రావడం వల్ల అది జనాల్లో కూడా వెళ్ళింది. అండ్ వాళ్ళు పబ్లిసిటీ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు అసలు సినిమా బిఫోర్ నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కడ తగ్గకుండా పబ్లిసిటీని పెద్ద లెవెల్లో తీసుకెళ్ళారు.